గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. 9వ తరగతి ద్వితీయ భాష తెలుగు జాతి గౌరవం. జాతి గౌరవం 3వ పాఠం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించారు. పాఠంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగిందను. గ్రామర్లో జాతి గురించి, గౌరవం గురించి. అయితే ఇక్కడ మీకు తెలుసా అనేది మీకు తెలుసా అనేటువంటిది ఉంది చూడండి. కింది పదాలు చదవండి అన్నారు. ఓకే. చెవునిల్లు కట్టుకొను, గుండె చెరువైంది, తలలో నాలుక, కాలికి బుద్ధి చెప్పు. ఒకటి పదం చెవి నిల్లు కట్టుకొను. నెంబర్ 2 గుండె చెరువైంది. గుండె చెరువైంది. ఇవన్నీ జాతీయాలు. తలలో నాలుక. నెంబర్ 4 కాలికి బుద్ధి చెప్పు. ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారో దాన్ని తెలియజేసేవి జాతీయాలు. బుద్ధి చెప్పు. పై మాటల్లో ఉన్న వాటికి అర్థాలను ఉన్నట్టుగా తెలుసుకుంటే ఏమవుతుంది అనేది క్వశ్చన్ ఇచ్చారమ్మా. అమ్మ చెవులో ఇల్లు కట్టుకొని చెప్పింది అన్నప్పుడు చెవులో ఇల్లు కట్టడం ఉంటుందా? ఆ అర్థాన్ని ఉన్నట్టుగా తీసుకుంటే సందర్భం కుదరదు కాబట్టి దానికి మరో అర్థం తీసుకుంటాము. ఎన్నోసార్లు చెప్పడం అనే అర్థంలో ఈ మాట వాడతారు. చెవిని ఇల్లు కట్టుకోను అంటే ఎన్నిసార్లు చెప్తున్నటువంటి వర్డ్ ఉంటుందో పదము. ఎన్నిసార్లు చెప్తారు? ఒక పనిని 4 సార్లు 5 సార్లు చెప్పినప్పుడు ఈ పదాన్ని వాడతారు. చెవిని ఇల్లు కట్టుకోను అని. గుండె చెరువైంది అంటే బాధతో ఉన్నటువంటి సందర్భంలో గుండె చెరువైంది, చాలా బాధగా ఉంటుంది చూడండి. ఆ సమయంలో వాడే పదం ఏదైతే ఉందో గుండె చెరువైంది అని. మరి తలలో నాలుక, ఎక్కువగా మాట్లాడేటువంటి సందర్భాల్లో వీటిని వాడతారు. దాన్ని జాతీయం అంటారు. కాలికి బుద్ధి చెప్పు ఏంటి? ఎక్కువ నడక సందర్భంలో దాన్ని వాడతారు. ఇక చదవండి, తెలుసుకోండి. రాజకీయ దురంధరుడు, ప్రజాసేవ పరాయణుడు కొండ లక్ష్మణ్ బాపూజీ. ఇక్కడ లక్ష్మణ్ బాపూజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ గురించి తెలుసుకున్నాం. కొండ లక్ష్మణ్ బాపూజీ. లక్ష్మణ్ బాపూజీ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగిందమ్మా. ఆయన రాజకీయ దురంధరుడు అంటే రాజకీయంలో మేధా సంపత్తి కలిగిన వాడు. ప్రజాసేవ పరాయణుడు అంటే ప్రజలకు సేవ చేసిన వాళ్ళలో ముఖ్యుడు అని చెప్పుకోవచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో మంత్రి పదవిని త్యాగించి త్యాగశీలి కొండ లక్ష్మణ్ బాపూజీ. ప్రత్యేక తెలంగాణ కోసం, రాష్ట్రం కోసము 1969లో తన మంత్రి పదవిని త్యాగం చేశారట. త్యాగించడం అంటే త్యాగం చేయడం. అటువంటి త్యాగశీలి కొండ లక్ష్మణ్ బాపూజీ. ఓకే. ఆయన 1969, వాస్తవంగా మన స్వతంత్రము 1947లో వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రము అండ్ తెలంగాణ రాష్ట్రము రెండు కలిసి ఉండేవి. ఆంధ్ర తెలంగాణ. అయితే తెలంగాణ ఈ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు రెండు కలిసి ఉన్నాయన్నమాట. అయితే ఈ సమయంలో వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కలిసి ఉన్నారు. కానీ ఈ 1969 వరకు, 1947 నుంచి 69 అంటే 3, 19, 22 సంవత్సరాల్లోనే అభిప్రాయ భేదాలు, ఉద్యోగ భేదాలు, మరి మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఇద్దరు రాష్ట్రాలకి తేడాగా అనిపించి ఇద్దరికి ఎటువంటి ఆలోచనలు కుదరలేదు. పదవులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఎక్కువ ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువగా
అవకాశాలు పొందారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి వారు మరి చాలా నిరుపేదలు అవ్వటము, బానిస జీవితాలు జీవించడము ఇవన్నిటికీ ఇబ్బంది కలిగింది. కాబట్టి ఈ 22 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఈ 22 సంవత్సరాల తర్వాత 1969 నుంచి చాలామంది నాయకులకి అభిప్రాయ భేదాలు రావడం వల్ల మరి రాష్ట్రం డివైడ్ కావాలనేటువంటి ఆలోచన కవుల్లోనూ మరి రాజకీయవేత్తల్లోనూ మేధావుల్లోనూ పండితుల్లోనూ అందరిలోనూ వచ్చింది. ఎందుకంటే ఎవరి ప్రాంతం వాళ్ళకు ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు కలగవు, సొంత అభిప్రాయాలు ఏర్పడతాయి, మరియు కష్ట నష్టాలు ఎక్కువ కాకుండా మరి అందరికీ సహాయ సహకారాలు మరి ఉన్నటువంటి దాంట్లో అందరం కూడా హాయిగా జీవించవచ్చు అనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే 1969లో స్టార్ట్ అయింది. ఏది? తెలంగాణ రాష్ట్రము ఏర్పడాలి, మాకు రాష్ట్రం డివైడ్ చేయాలి. అయితే అసలు వాస్తవంగా అప్పుడు 23 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని జిల్లాలు ఉన్నాయమ్మా? 23 జిల్లాలు. ఆంధ్ర ప్రాంతం 10 జిల్లాలు, రాయలసీమ అంటే ఆంధ్రానే కానీ రాయలసీమ మళ్ళా 4 జిల్లాలు, తెలంగాణ ఆంధ్ర 9, రాయలసీమ 4, తెలంగాణ 10 జిల్లాలు. మొత్తము 23 జిల్లాలతో కూడి ఉండేవి. ఈ 13 జిల్లాలు కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, ఈ 10 జిల్లాలు మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఈ తెలంగాణ ప్రాంతాలకు నీరు కానివ్వండి, సరైనటువంటి పంటలు పండకపోవడం కానివ్వండి, గోదావరి నదిలో ఉన్నటువంటి వాటర్ కానీ అన్నీ, కృష్ణా నది ఇవన్నీ కూడా ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో యూజ్ చేసుకోవడం జరిగింది. అందుకని ఇక్కడ పంట నష్టం కానివ్వండి, ఉద్యోగం, నిరుపేద వ్యవస్థ ఇవన్నీ జరగటం వల్ల వీళ్ళల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేటువంటి ఆలోచన వచ్చింది. అందరూ కృషి చేశారు. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. తనకి త్యాగం చేశారు. తన యొక్క హృదయం కానివ్వండి, తన యొక్క జీవితాన్ని కానివ్వండి తెలంగాణ కోసము త్యాగం చేశారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఓకే. మహాత్మా పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ భావాలకు అనుగుణంగా పీడిత తాడిత వర్గాలకు సామాజిక న్యాయం అందించడం కోసం కొండా లక్ష్మణ్ చేసిన కృషి ప్రశంసనీయం. కొండా లక్ష్మణ్. ఓకే. అయితే మహాత్మా పులే, జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ వీరందరూ కూడా బడుగు వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ అటువంటి నిరుపేదలకు వాళ్ళకి సహాయం చేయడం జరిగిందమ్మా. ఎక్కువగా వారికి ఏ విధంగా విద్యపరంగా అండ్ మరి వాళ్ళకి అవకాశాలు పని కల్పించడం కోసము వారు ఎక్కువగా బయట ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. అందరూ కలిసికట్టుగా ఉండడానికి వారికి అవకాశం లేకపోయి ఉండేది. ఎందుకంటే గుడికి రాణించే వాళ్ళు కాదు, బడికి రాణించే వాళ్ళు కాదు. కాబట్టి అటువంటి నిరుపేదలకు అంబేద్కర్ గారు ఎలా సహాయం చేశారో అట్లనే బాపూజీ కూడా అలాంటి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉండేవారు. మరి సమాజంలో ఉన్నటువంటి న్యాయం, అందరూ సమానమే అనేటువంటి మానవత్వాన్ని చాటినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. 1915 సెప్టెంబర్ 27వ తేదీన ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించారు. ఈయన 1915 సంవత్సరంలో జన్మించాడు. 1915 ఎప్పుడు? 27వ తారీఖు ఆగస్టు 27వ తారీఖు జన్మించడం జరిగింది. ఈయన ఆదిలాబాద్ జిల్లా పేరు ఆదిలాబాద్. ఇప్పుడు కోమరం భీం జిల్లా అయిందమ్మ తెలంగాణ ఏర్పడిన తర్వాత. వాంకిడి అనేది గ్రామం పేరమ్మ. గ్రామం, జిల్లా, పుట్టింది జన్మించింది. అమ్మక్క బాపూజీలు ఆయన తల్లిదండ్రులు లేలేత యువకుడిగా ఉన్నప్పుడే పల్లెల్లో భూస్వాములకు వ్యతిరేకంగా తోటి యువజనులతో సంఘాలు పెట్టించి భూస్వాముల ఆటలు కట్టించడంలో లక్ష్మణ్ కృతాకృత్యుడయ్యాడు. ఇతని యొక్క తల్లిదండ్రులమ్మ అమ్మక్క బాపూజీ. తల్లి పేరు అమ్మక్క, తండ్రి పేరు బాపూజీ.
చిన్న బాల శిక్ష అంటే ఒక 8 years 10 years అదే చదివేవాళ్ళు. అంటే 5 to 10 years అక్కడే 4th క్లాస్ వరకు కంప్లీట్ అయ్యేది. తర్వాత ఇయర్స్ 20 years అంటే కనీసము ఇప్పుడు మనం డిగ్రీ చేస్తున్నటువంటి ఏజ్లోనే 10th హైయర్ సెక్షన్ చదివారు అనే అర్థం. అయితే అది ఎక్కడ? సిటీ కాలేజ్, హైదరాబాద్లో సిటీ కాలేజ్లో చదివేవారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అంటే డబ్బు ఉన్నా లేకపోయినా, చాలా ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా ఖచ్చితంగా ఆ కోర్సులో ఉత్తీర్ణుడయ్యాడు, అంటే పాస్ అయ్యాడు అని అర్థం. జాతీయోద్యమం నిజాం వ్యతిరేక భావాజాలను ప్రజలకు వివరించేవాడు. జాతీయోద్యమం అంటే జాతి కోసం, భారతీయ జాతి కోసం ఉద్యమాలు చేసేవారు. ఆ ఉద్యమాల్లో నిజాం వ్యతిరేకం, అప్పట్లో హైదరాబాద్ పరిపాలిస్తున్నటువంటి నిజాం ప్రభుకి వ్యతిరేకంగా వీరందరూ కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో భావజాలాలు అంటే లోపల ఉన్నటువంటి ఏదైతే పదాలు, ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవి భావం ద్వారా ప్రజలందరికీ కూడా వ్యక్తపరిచేవారు అని అర్థం. అజానుబాహుడు, దృఢకాయుడు, అపార ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిబ్బరం కలిగిన లక్ష్మణ్ ఆనాటి రజాకార్ రక్కసి ముఖాల నుంచి జాతీయవాదులకు రక్షణ కల్పించడానికి, పాలకులు వ్యతిరేకంగా పోరాడడానికి జంట నగరాల వివిధ వాడల్లో పౌర రక్షణ సంఘాలను స్థాపించి యువతను ఉత్తేజపరిచారు. చూడండి అమ్మ, ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా అజానుబాహుడు అంటే 6 అడుగులు అంటే హైట్ ఉన్నవారిని ఆ పదాన్ని వాడతారమ్మా. ఇక్కడ అజానుబాహుడు ఎత్తుగా ఉన్నటువంటి, దృఢకాయుడు దృఢ సంకల్పాన్ని ఏదైనా సాధించాలనేటువంటి పట్టుదల ఉండటం అన్నమాట. అపార విశ్వాసం, నమ్మకం, ఎవరి నమ్మకం వాళ్ళకి దృఢంగా ఉండాలమ్మా. అప్పుడే అది సాధించడానికి అడుగులు వేస్తాము, లేదా అంటే ఇతరుల చేతిలో బలైపోవడానికి దారి తీస్తుంది. అట్లనే ధైర్యం, ఫస్ట్ మనం ఏది చేయాలన్నా ఫస్ట్ మన మనసుకు ధైర్యాన్ని కల్పించుకోవాలి. నిబ్బరం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మనం స్టాండర్డ్ నిలబడటానికి మన ఆలోచన ఉండాలి. నిబ్బరం అంటే అది. ఓకే. రక్కసి అంటే రజాకార్లు అప్పట్లో ఉన్నటువంటి ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారో వాళ్ళ రాక్షసుల చేతిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించడం కోసము ఎంతో కృషి చేశారు అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఆ వ్యతిరేక పోరాటాల్లో ఎక్కువగా పాల్గొన్నారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. పౌర రక్షణ సంఘాన్ని స్థాపించి, అవునంటే ఇక్కడ ఏంటి పౌరులు అంటే ఏంటి అంటే 18 to 25 years ఉన్న వాళ్ళని పౌరులు అంటారు. ఆ పౌరులకి రక్షణ కల్పించడం కోసం, అంటే జాతి రక్షణ, దేశ రక్షణ అంటారు చూడండి. దేశాన్ని రక్షించుకోవాలి, మళ్ళీ జాతిని రక్షించుకోవాల్సిన అవసరము ఉంది. అయితే వారు ఎవరి చేతుల్లో ఎక్కువగా రక్షించబడతారు? యువకులు. ఎందుకు అంటే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, ఆలోచన శక్తి ఉంటుంది, బలము ఉంటుంది, అన్ని రకాలుగా. అందుకని పౌరులకి ఎక్కువగా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు? లక్ష్మణ్ బాపూజీ గారు పిలుపునిచ్చారు. వారికి పౌరులందరికీ కూడా ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. నిషేధ కాలంలో నిజాం పోలీసులు కళ్ళు కప్పి మారువేషాల్లో తిరుగుతూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పోలీసులు కుట్ర కేసులు బనాయించి వెంటాడుతున్నప్పుడు బొంబాయి వెళ్ళాడు. చాలామంది అక్కడ మరి ఆ ప్రభుత్వం అంతా కూడా ఇటువంటి రాజకీయ జాతీయ నాయకులని శిక్షించడానికి పోలీసులు కూడా ఉండేవారు. అయితే వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళని పట్టుకోవడం ఇవన్నీ కేసులు అవుతాయి అని బొంబాయి వెళ్ళడం కూడా జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని కొండా లక్ష్మణ్ హైదరాబాద్లో నడిపారు. 1947లో డిసెంబర్ 4వ తేదీన నిజామాబాద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కారుపై నారాయణరావు పవర్ బాంబు వేసిన కేసులో కీలక పాత్ర వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ వచ్చిందమ్మా. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ అంటే ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ఆలోచన ఏంటి అమ్మా అంటే భారతదేశాన్ని ఎవరు వదిలి వెళ్ళాలి? బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు పరిపాలిస్తుంది బ్రిటిష్ వాళ్ళు. మా యొక్క దేశం నుంచి ఫస్ట్ మీరు వెళ్ళిపోవాలి తక్షణమే. క్విట్ ఇండియా అంటే ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, లేదా అంటే మేము ఉద్యమాలు చేసే ఈ ఉద్యమము మీరు వెళ్ళిన దాకా ఉద్యమాలు ఉధృతం చేసుకునే ఉంటాము అన్నప్పుడు అది క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళమని అర్థం. ఓకే. అట్లనే 1947లో కూడా ఈయన ఉస్మాన్ అలీ ఖాన్కి నారాయణరావు
స్టార్ట్ చేశారు. అధ్యక్షుగా 1950 ఫిబ్రవరిలో హైదరాబాదు, తొలి అధ్యక్షుడిగా 1950 ఫిబ్రవరిలో హైదరాబాద్ రాష్ట్ర చేనేత సహకార సంఘం ఐలో ఆవిర్భవించింది. రజక నెదలి తదితరులకు వృత్తి సహకార సంఘాలను నెలకొల్పడంలో ప్రోత్సాహం కల్పించి వారిలో సంఘటిత శక్తిని, ఆర్థిక పరిపుష్టిని పెంపొందించడంలో లక్ష్మణ్ ఎంతో దోహదపడ్డాడు. 1950లో తొలి అధ్యక్షుడిగా నియమించబడిన ఎవరిని నియమించారు? కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని. అయితే రజకులు అంటే చాకలి వారు. ఆ చాకలి వారికి కానివ్వండి, పని లేని వారికి, ఎస్సీ ఎస్టీ అటువంటి వారికి కానీ అందరికీ పని కల్పించి వారికి ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళలో కొంత ప్రోత్సాహం అంటే ఉత్సాహం కల్పించి మరి ఇంకా సంఘటిత శక్తి, తనలో తాను శక్తిని వచ్చే విధంగా ప్రేరేపించడం జరిగింది. ఎవరు? బాపూజీ గారు. బాపూజీ 1952 ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుంచి తొలి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లా చిన్నకొండూరు నుంచి పోటీ చేసి గెలుపొందాడు. మొత్తానికి 1952 నుంచి 1957 వరకు కూడా ఆయన యొక్క రాజకీయ వృత్తిలోనే కొనసాగించడం జరిగింది. భారత్పై చైనా దురాక్రమణ సందర్భంగా రక్షణ దళాలకు అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి తన భార్య శకుంతలాదేవిని పంపాడు. ఆమె రక్షణ శాఖలో మేజర్ హోదాలో పనిచేసింది. వెనుకబడిన తరగతులు, స్థితిగతులు విచారణకు కమిషన్ ఏర్పాటు కోసం కృషి చేశాడు. అనంతరామన్ కమిషన్ చర్చల్లో లక్ష్మణ్ ప్రముఖంగా పాల్గొన్నాడు. స్వయంగా జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రశంసల బడుగు వర్గాల ఆశాజ్యోతికి గుర్తింపు పొందడమే ఆయన కర్తవ్యంగా భావించాడు. అందుకు నాయకులు కూడా బడుగు వర్గాలకు ఆయన చేసిన నిరంతర కృషి ఫలితంగానే ఆయన ప్రజల బాపూజీగా గౌరవించారు. ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారికి పెన్నదిగా నిలిచినటువంటి మహానుభావుడు లక్ష్మణ్ బాపూజీ గారు. అయితే ఎక్కడైతే చైనాలో ఇబ్బంది జరిగి ప్రజలకు ఆపద యాక్సిడెంట్లు అయినాయో అక్కడ కావాల్సినటువంటి రక్షణ సైన్యం కూడా కల్పించినటువంటి వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ గారు. 1969లో తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధతగల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం తన యొక్క పదవిని కూడా తృణప్రాయంగా అంటే ఇమ్మీడియట్గా వదిలేసి వచ్చినటువంటి వ్యక్తి. అంటే పదవి కాలం గొప్ప, మరి ప్రజలు అనేటువంటి ఇంకా ఇండైరెక్ట్గా మనకి తెలియజేయడం జరిగింది. ప్రజలు అనేది అవసరం కానీ ఇక్కడ ప్రజల అవసరం కానీ పదవి కాలం అనేటువంటిది ఆయన తెలియజేయడం జరిగింది. 1969 మరియు 2009 నుండి 2012 వరకు ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. 2012 సెప్టెంబర్ 21న మరణించాడు. 2012లో ఈయన మరణించడం జరిగిందన్న 2012 సెప్టెంబర్లో. అయితే 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం అంటే 2 years ముందర చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం కోసం తను ఎంతో కృషి చేసి తన యొక్క అమరు వీరుడయ్యాడని చెప్పుకోవచ్చు. सभी को शुभोदय। नवी कक्षा का स्वागत है। चौथा लेसन तुम कब जाओगे अतिथि के बारे में जानकारी दे दिए, समाप्त हो गए। इसका अंदर का भाषा की बात के बारे में जानकारी देगी। इस पाठ में क्या है बेटा, समझ में आए? पाठ कैसा लिखना है? प्रश्न अभ्यास है। पहले अर्थग्राह्यता प्रतिक्रिया बोल के दिए विचार विमर्श करना। प्रसिद्धि उक्ति है अतिथि देवो भव, इसके पक्ष विपक्ष में चर्चा करना बेटा। इसके बारे में अतिथि के बारे में, अतिथि देवो भव के बारे में। अतिथि देवो भव क्यों कहते? अतिथि देवो भव बोले तो तुम कब जाओगे अतिथि क्यों बोले? इनका घर को आके मेहमान एक ही दिन रुकना, 2 दिन रुकना, नहीं तो इन्हों कितना दिन रुकते? बहुत दिन तक नहीं जाते, इसलिए क्या कहते? अतिथि देवो भव। नहीं, अतिथि देवो भव बोले तो अतिथि बोले तो देव क्यों कहे? देवता जब प्रत्यक्ष होकर जल्दी चले जाते, बहुत देर तक मानव देव एक ही साथ नहीं रहना, देवता मानव के साथ नहीं रह सकते, जल्दी चले जाते, बहुत देर तक नहीं रहना, इसलिए अतिथि देवो भव कहा बोल के लेखक ने ऐसा बोले। इसमें जानकारी दी है। क्यों अतिथि देवो भव? देवता है ना, देव बोले तो देवता मानव मिलजुल कर रहता नहीं रहता। एक वर मांगे तो वर दे के जेट चले जाता। कौन सा
वर्ग होना बोल के ऐसा आके प्रत्यक्ष होके कहते, ए वर्ग बोले तो ए वर्ग दे के जेट चले जाते, इसलिए अतिथि देवो भव कहे बोल के लेखक इसमें बताए। आज की बदली हुई परिस्थिति में अतिथि के आगमन पर हमारा क्या उत्तरदायित्व है। आज की दुनिया में अब अतिथि आए तो मध्यवर्गीय मानव है, इन्हों बहुत पूर्ण नहीं है, बहुत रिच नहीं है, अमीर नहीं है, कैसा रहता इतना दिन रहे तो इनको प्रॉब्लम होता ना, इसीलिए लेकर कैसा कहा। नेक्स्ट वीक बेटा पढ़ना, भाव समझना और भाव विस्तार करना, पाठ में उत्तर ढूंढ कर लिखना बेटा। ये अंदर ही अंदर कहीं मेरा बड़वा काम गया, अतिथि को देखकर इनको डर लगे, काम गया बोले तो शिवर आ गया पूरा, क्यों बोले तो कितना दिन रुकता बोल के शिवर आ गया इनको। क्या बोलते हैं अतिथि, 4 दिन पहले जब तुम आए थे तब मेरा दिल अबोध आशंका से धड़कने लगा, मेरे पैसों की छोटी खानेदार थैली भी खाम उठी, पैसे नहीं है ज़्यादा। पहले दिन क्या करें, अतिथि को शानदार डिनर दिए, अच्छा व्यंजन बनाए, तरह तरह के रायता, बिरयानी, मिठाई पूरा बनाए। नेक्स्ट डे सिनेमा दिखाए, और तीसरा दिन चौथा दिन क्या हो गया, खिचड़ी में बदल गया, पूरा खिचड़ी में बदल गया, क्यों बोले तो छाना बोल के नहीं गए। लोग दूसरों के होम की स्वीटनेस को काटने ना दौड़े, ये भी लिखना बेटा। दूसरों को होम स्वीट, हमारा होम ही स्वीट होम है बोल के कहते हैं, क्यों बोले तो हमारा घर में अमीच रहे, दूसरों में आए तो हमका फ्रीडम चले जाता, स्वेच्छा चले जाता, एक ही दिन रहना, दूसरा दिन चले जाना, इसलिए दूसरों का स्वीटनेस नहीं काटना बोल के लेखक इधर हमको बताया, दूसरों को स्वीटनेस नहीं काटना। नेक्स्ट पार्ट समझकर उत्तर दीजिए। लेखक ने मेहमान की तुलना एस्ट्रोनॉट्स से, क्योंकि चंद्रमंडल यात्रा में भी इतना दिन नहीं रुके, उन्होंने इतना दिन रुक रहे बोल के इन्हों लेखक कहा। पति और पत्नी ने मेहमान का स्वागत कैसे किया। हाँ, अतिथि सदैव देवता नहीं होता, मानव और थोड़े अंशों में राक्षस भी हो सकता है। इस कथन से आप क्या समझते हैं इसके बारे में लिखना। और लेखक अतिथि को कैसी विदाई देना चाहता था, कौन सा विदा बोले तो लीव। जब अतिथि 4 दिन तक नहीं गया तो लेखक के व्यवहार में क्या क्या परिवर्तन आए और क्यों। आप पाठ सुने ना बेटा, तो सोचकर लिखो बेटा। पढ़ने की योग्यता का विस्तार, नीचे प्रेमचंद की कहानी सवा शेर गेहूं का अंश दिया जा रहा है, पढ़िए और पूछे गए प्रश्नों को उत्तर लिखिए बेटा। ये बिट क्या है। एक दिन संध्या समय तक महात्मा ने आकर उसके द्वार पर ढेरा जमाया, तेजस्वी मूर्ति थी, पीतांबर गले में, जटा सिर पर, पीतल का कमंडल हाथ में, कड़ुआ पैर में, ऐनक आंखों पर, संपूर्ण वेश महात्माओं का साथा, जो रहीसों की प्रसादों से तपस्या, हवागाड़ियों पर, देवस्थानों की परिक्रमा और योग सिद्धि प्राप्त करने के लिए कीच पर भोजन करते हैं, रुचिकर भोजन करते हैं। घर में जो जौ का आटा था वह उन्हें कैसे खिलाता। जौ का आटा ही चाहिए इसका घर में। प्राचीन काल में जौ का चाहे जो महत्व रहा हो, जौ का जवार का रोटी खाते प्राचीन काल में, वो भी बहुत एनर्जेटिक है, शक्ति आता। पर वर्तमान युग में जौ का भोजन सिद्ध पुरुषों के लिए दुष्पर्याप्त होता है। बड़ी चिंता हुई महात्मा जी को क्या खिलाओ, पर गाँव भर में गेहूं का आटा ना मिला। उस गाँव में गेहूं का आटा नहीं मिलता, जवार का आटा ही मिलता। जवार का रोटी कैसा खिलाना महात्मा को। गाँव में सब मनुष्य ही मनुष्य थे, देवता एक भी ना था, सब मनुष्य चाहे। मनुष्य जवार का आटा खाता था पुराना प्राचीन काल में, देवता बोले तो वो गेहूं का रोटी खाता, प्राचीन काल का बात। अब सभी गेहूं का रोटी खाता। अतः देवताओं का खाद्य पदार्थ कैसे मिलता। सौभाग्य से गांव के विप्र महाजन के यहाँ से थोड़े से गेहूं मिल गए। उसे सवा सेर गेहूं उबाल लिया और स्त्री से कहा, पीस है। महात्मा ने भोजन किया और लंबी तान कर सोए, प्रातःकाल आशीर्वाद देकर रहा। इसका प्रश्न देखो बेटा। महात्मा जी के आगमन पर
चिंता क्यों हुई बेटा, चिंता क्यों गए महात्मा, पैराग्राफ पढ़े ना तो क्या आंसर उत्तर दे सकते? मालिक के गांव में सभी सामान्य लोग हैं, मालिक के गांव में सभी सामान्य लोग हैं, मामूली भोजन खाते। महात्मा को रुचिकर भोजन खिलाने के लिए क्या किया? गेहूं का आटा ना मिलता उसका गांव में, इसीलिए महात्मा जी के आगमन पर मालिक को चिंता हुई। महात्मा जी के आगमन पर चिंता क्यों हुई बेटा? उसका गांव में कोई भी गेहूं का रोटी नहीं खाते, जवार का खाते, उसके गांव में सामान्य लोग हैं, इसीलिए मामूली भोजन कैसा खिलाना? महात्मा को रुचिकर भोजन खिलाना, इसीलिए इन्हें क्या करना? गेहूं का आटा न मिलता, इसीलिए महात्मा के आगमन पर मालिक को बहुत चिंता हुई। नेक्स्ट क्वेश्चन, आगंतुक के घर के मालिक से क्या संबंध रहे होंगे? आगंतुक और मालिक के बीच महात्मा और अनुयायी अथवा गुरु और शिष्य का संबंध कहा होगा? गुरु शिष्य का संबंध है इस दोनों के बीच में। थर्ड क्वेश्चन बेटा, गांव में सब मनुष्य ही मनुष्य थे, देवता एक भी ना था। गांव में पूरा मनुष्य है, देवता नहीं। अरे गांव में मनुष्य रहता, देवता रहता नहीं रहता। अतएव देवताओं का खाद्य पदार्थ कैसे मिलता है? सभी मानव खाने का चीज मिलता, देवताओं का नहीं मिलता, देवता किसी गांव में भी नहीं रहता। इसके माध्यम से प्रेमचंद ने किस प्रकार का व्यंग्य किया है? उपयुक्त कथन के द्वारा प्रेमचंद ने दोस्ती लोगों को बोले पर, विगूढ़ता, अशिक्षा आदि पर तथा तात्कालिक महात्माओं के मिथ्याडंबरों पर खंड व्यंग्य व्यक्त किया है, इसीलिए कहा बेटा। नेक्स्ट, अभिव्यक्ति सृजनात्मकता 4 क्वेश्चन है बेटा, 4-5 हैं और सेकंड बीट में भी 1, 2, 3 लिखो। सृजनात्मक का कार्य भी करो। इस कहानी को संवाद रूप में लिखिए। ये संवाद रूप क्या बोले तो क्या है? वार्तालाप, दोनों के बीच रहते ना संभाषण, उसको वार्तालाप, कन्वर्सेशन कहते हैं इंग्लिश में। वार्तालाप बोलते हैं तो दोनों को बीच पति और पत्नी और अतिथि के बारे में लिखना बेटा। नेक्स्ट, हित प्रशंसा। मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है, इसके बारे में प्रमुख भूमिका रही है। इसी प्रकार भारतीय संस्कृति का कुछ विशेषता लिखना बेटा। मेहमान हमारा होता है जान से प्यार, जान बोले तो हमारा प्राण से भी ज़्यादा प्यार करते हैं मेहमान को। नेक्स्ट, भाषा की बात, पर्याय शब्दों के संदर्भ में बेमेल शब्द छांटिए। बेमेल शब्द लिखना बेटा, बेमेल शब्द लिखना। पर्यायवाची बोले तो वो बताया ना, पर्यायवाची बोले तो एक ही शब्द को अनेक अर्थ होता है, इसे पर्यायवाची शब्द कहते हैं। बेमेल शब्द बोले तो डिफरेंट, एक है ना आंख, नयन, चक्षु, नेत्र, ऐसा कहते हैं ना, उसमें अलग रहता। कान बोले तो दूसरा शब्द, दूसरा वर्ड है ना, वैसा वर्ड चुनकर लिखना, छांटकर लिखना। बेमेल शब्द बोले तो डिफरेंट रहता उसका अर्थ। कैसा रहता? चांद बेटा, चांद, चांद बोले तो क्या कहेगा? शशि कहते। चांद को क्या कहते? शशि। और सो, चांद को क्या कहते? शशि, सो, सुधा, अनल, सुधाकर, अनल और सुधाकर, सुधाकर। एक ऐसा कोष्टक में बेमेल शब्द चुनकर जानकर उधर लिखना। कौन सा है बेटा? चांद है तो क्या है? शशि बोले तो भी चांदी चाहिए, मोती चाहिए। सो बोले तो भी चांदी चाहिए। अनल बोले तो चांद नहीं है। सुधाकर, चांदी चाहिए। कौन सा है आंसर? अनल। ऐसा बेमेल शब्द ढूंढकर इसमें कोष्टक में लिखना होगा। नेक्स्ट वन, सी, अतिथि। अतिथि, अतिथि बोले तो कौन है बेटा? मेहमान, मेहमान और भगवान
इसमें क्या है बेटा पहले शब्द अतिथि बोले तो मेहमान पाहुना आमंत्रित अतिथि नेक्स्ट दिवस बेटा दिवस दिवस बोले तो क्या है बेटा दिन वार वास दिन वार वास दिन बोले तो डे बेटा दिवस कौन सा दिवस दिवस बोले तो दिन वार वासर वार वार बोले तो सप्ताह वीक वीकली बोलते ना उसको वार कहते ना इसलिए ये बेमेल शब्द है ऐसा कमल नेक्स्ट क्या है कमल कमल बोले तो सरोज सरोज जलज पंकज जलज पंकज पंकज और कुटज कुटज देखो बेटा इसमें कमल बोले तो क्या है कमल का लोटस है ना लोटस को हम क्या कहते हैं सरोज कहते हैं जलज कहते हैं जल में रहते ना इसलिए जलज कहते हैं पंकज कहते हैं इसको और कुटज बोले तो बेमेल शब्द है डिफरेंट वर्ड इसलिए इसको कुटज को अलग करना समझ में आएगा बेमेल शब्द बोले तो एक ही शब्द पर्यायवाची शब्द बोले तो एक ही शब्द का अनेक अर्थ होता है उसमें एक अर्थ अलग रहता है वो बेमेल शब्द को चुनकर और कोष्ठक में लिखना बेटा और एक है अंतरंग अंतरंग बोले तो क्या है बेटा घनिष्ठ दोस्ताना मौजूद अंतपुर इसमें अंतपुर डिफरेंट है ये बेमेल शब्द है बेटा ये बेमेल शब्द है बेमेल शब्द बोले तो तीन शब्द सेम अर्थ रहता है एस्टीज रहता सेम अर्थ रहता है एक ही अर्थ बताते इसका सपोज शांति है तो शशि सो अनंत सुधाकर सुधाकर ये तीन एक ही अर्थ आता एक दूसरा अर्थ आता अनंत बोले तो दूसरा अर्थ आता इसीलिए इसको बेमेल शब्द कहते हैं अतिथि बोले तो मेहमान पाहुना आगंतुक अतिथि ये बेमेल शब्द कहते हैं इसमें दिवस बोले तो दिन वार वासर वार बोले तो ये अलग शब्द है कमल बोले तो सरोज जलज पंकज कुटज ये बेमेल शब्द है ये समझ में आया बेटा नेक्स्ट पार्ट में आए इन वाक्यों में चुपना क्रिया के विभिन्न प्रयोगों को ध्यान से दीजिए और वाक्य संरचना को समझाइए चुपना चुपना बोले तो क्या है बेटा चुपना बोले तो उपयुक्त वाक्यों में चुपना क्रिया के विभिन्न प्रयोगों से मालूम होता है चुपना बोले तो क्रिया के विविध प्रयोग करने का बाद मालूम होता है उसे चुपना कहते हैं चुपना पूर्ण बोधक क्रिया है वह सहायक क्रिया है क्या कहते हैं इसको सहायक क्रिया कहते हैं वह अन्य क्रिया के योग से बनती है उसका स्वतंत्र प्रयोग नहीं होता चुपना बोले तो देखो बेटा चुपना चुपना इसका परिभाषा क्या है इसका डेफिनेशन देखो बेटा उपयुक्त वाक्यों में उपयुक्त वाक्यों में उपयुक्त वाक्यों में वाक्यों में चुपना क्रिया के चुपना क्रिया के प्रयोगों से मालूम होता है क्रिया के प्रयोगों से मालूम होता है प्रयोगों से मालूम होता है उसे क्या कहते मालूम होता है यहाँ अन्य क्रिया के यहाँ अन्य क्रिया के यहाँ अन्य क्रिया के अन्य क्रिया के अन्य क्रिया के चुपना पूर्ण चुपना क्रिया के प्रयोगों से मालूम होता है कि मालूम होता है कि वो चुपना चुपना पूर्व
क्रिया कहते थे। पूर्णबोधक क्रिया है, पूर्णबोधक क्रिया है। यहाँ सहायक क्रिया भी कहते हैं बेटा, सहायक, हेल्पिंग वर्ब, हेल्पिंग वर्ब, हेल्पिंग वर्ब कहते हैं, सहायक क्रिया कहते हैं। सहायक क्रिया है वहाँ अन्य क्रिया के, वहाँ अन्य क्रिया के योग से, वहाँ अन्य दूसरा क्रिया कहते हैं अन्य क्रिया के योग से, क्रिया के योग से, योग से बनती है, बनती है और उसका स्वतंत्र प्रयोग नहीं होता, इसका स्वतंत्र प्रयोग नहीं होता, स्वतंत्र प्रयोग नहीं होता, नहीं होता, नहीं होता। देखो बेटा, तुमको एग्जाम्पल दिए तो समझ में आता। चुकना बोले तो उपयुक्त वाक्यों में चुकना क्रिया के प्रयोग से मालूम होता है कि चुकना पूर्णबोधक क्रिया है, यहाँ सहायक क्रिया है, हेल्पिंग वर्ब है, वहाँ अन्य क्रिया के योग से बनती है, इसका स्वतंत्र प्रयोग नहीं होता। दूसरे अन्य क्रिया से योग से बनती है, उसका स्वतंत्र प्रयोग नहीं होता। जैसे एग्जाम्पल देखो बेटा, ऊपर दिए गए, इधर लिखते देखो बेटा, जैसे फर्स्ट वन, तुम अपने भारी चरण, तुम अपने भारी चरण, भारी चरण, चरण, चरण कमलों के, चरण कमलों की चाप, चाप मेरी जमीन पर, मेरी जमीन पर, इस पाठ में बोलते ना, लेखक ने अतिथि से भारी जमीन पर अंकित कर दिया, अंकित कर चुके, कर चुके। ये क्या है बेटा? सहायक क्रिया कहते हैं। इसमें बताया ना, तुम अपने भारी चरण कमलों के छपा मेरी जमीन पर अंकित कर चुके, कर चुके, कर चुके हो गया, सहायक क्रिया कहते हैं। कर चुके, करना, पढ़ना, लिखना, खेलना, ये पूरा क्रिया वर्ष है ना बेटा, ये सहायक क्रिया है। ऐसा आता है। इसके अंदर उपयुक्त वाक्यों में चुकना क्रिया के प्रयोग से मालूम होता है। चुकना कैसे मालूम होता है? ऐसा, कर चुके, इसके द्वारा प्रयोग होता है। पूर्णबोधक क्रिया में, यहाँ सहायक क्रिया में अन्य क्रिया के योग से बनते हैं। उसका अन्य क्रिया, कर, कर बोले तो क्रिया है, अन्य क्रिया से ये चुके बोल के ये प्रयोग बनती है, इसका स्वतंत्र प्रयोग नहीं होता। ओके, ओके बेटा। और एक वन लास्ट वन, सी बेटा, तुम मेरी कॉफी मिट्टी, कॉफी मिट्टी, कॉफी मिट्टी खोद चुके, खोद चुके। ओके बेटा, ये खोद बोले तो क्रिया है, ये चुके, चुकना इसके सहायता से आता, इसलिए सहायक क्रिया कहते हैं। अन्य क्रिया के योग से बनती है, ये क्रिया है ना, क्रिया वर्ड, इसके योग से ये बनते हैं, चुके बोलते। ओके, अंडरस्टैंड बेटा ना? उपयुक्त वाक्य में चुकना क्रिया के प्रयोग से मालूम होता है कि चुकना पूर्णबोधक क्रिया है, यहाँ सहायक क्रिया है, वहाँ अन्य क्रिया के योग से बनती है, उसका स्वतंत्र प्रयोग नहीं होता। एग्जाम्पल, तुम अपने भारी चरण कमलों की छाप मेरी जमीन पर अंकित कर चुके, ये है चुकना। तुम मेरी कॉफी मिट्टी खोद चुकी, चुके। ओके बेटा, समझ में आया सभी को? नेक्स्ट भाषा की बात अगले कक्षा में पढ़ाते। होमवर्क बेटा आज का ग्रामर डिट्स लर्न बेटा, होमवर्क ग्रामर डिट्स लर्न। धन्यवाद। Seema, after now I completed unit 4. Now I am going to start unit 5, disaster. A reading, I have a tough flood. Look into the picture over here.
what happened here? See the picture. All the water came here. The houses are filled with water, and all the people are went to the roof of the buildings. What made the people stand on the roof of tops? For what purpose they are standing roof of the tops? Ma? For living purpose. For if they are there in this water, they used to go in this water. For the life purpose, they went onto the roof of the tops. What are the people in the helicopters trying to do? What they are doing from the helicopter? They are saving their lives from, they are coming here down and they are excusing from these floods to this helicopter. Have you ever seen a situation like this in your life? If yes, when and where did you see? Wherever before that earthquake, these floods like that we observed so many. Like that only a havoc of flood, it was a lesson with this about the water disaster. Kurnool, a district with rock soil in Andhra Pradesh, in the Krishna River basin, is known as the land of rocky temples in Rayalaseema region. The headquarters of the district with the namesake is a city with a population of 5 lakhs. Thousands of tourists from various parts of the state travel through the city on their way to tourist spots. The people of the city welcome the tourists in a warm mood. This is a part of their daily routine. Every morning is colorful for them. What happened here, where it was happened in the Kurnool district. In the Kurnool district, it was happened. Rock soil in Andhra Pradesh in the Krishna River basin is known as the land of rocky temples. It was Rayalaseema region where the headquarters named the city. How much population was there here in this district? 5 lakhs of people are living in this area. And what happened? Thousands of tourists from various parts of the state travel to the city on their way to tourist spots. City is the tourist spot. For that purpose, daily 1,000 people will travel in the buses and also in the helicopters. The people of the city welcome the tourists in a warm mood. This is a part of their daily routine. Every morning is colorful for them. What happened to this places? So how it will be now if any temple is located in any district. Near the temple, how it will be very crowded. It will be there. In the early morning, the shops, flower shops and fruit shops, coconut shops, all will be there. The colorful morning, they used to welcome all the people, those are coming from the other places. Same like that only it was happened in this place. But on 28th of September 2009, no tourist visited the city from any part of the state. No bus entered the city from any district, village or town. Something terrible happened which stopped the visitors. But what happened on 28th September 2009? September 2009, tourists city from any part of the state or any part of our country or district, no one entered into this place. Something terrible happened which stopped the visitors. What happened we are going to see. On 27th September 2009, the city had a heavy rainfall. As the people had to spend a damp, cold and cloudy day, they finished their business in the evening and reached their dwelling places at early hours, hoping a bright morning the next day. They had scarcely arrived at their destinations when the rain poured down. Its pouring continued throughout the night. What happened? From 28th September, no visitors entered into this place. On 27th, what happened? So much of rainfall was fallen, and all the people there in the bank places and cloudy day, the business evening, after finishing their work, they came evening to their places and hoping a bright morning the next day. What happened after finishing our business work, any work we are doing in our places, after finishing in the evening we will go to our native places and our houses and the next morning we are going to hope the best, what are going to do, what to do, like that we used to plan. Same like that only. The people, those who are present in that district, they planned like that only. In the evening they went away after closing their works and that all, and early morning they used to come. But what happened? There was a straight arrived destination and continuously rain was falling.
2009, the people of Kurnool had to welcome river waters in gloomy colors to their streets. Instead of the buses full of tourists, they got up from their seat by rolling floods, inundating their houses as well as shattering their hopes of getting a bright and colorful morning. And what happened? Throughout the night, the rain continuously fell. On 29th, 2009, people of Kurnool had welcomed river very in the streets also, so much of water, and the tourist buses they used to come in this district. But what happened? The tourist buses were stopped, and all the water only rolling floods, and the houses were filled with water and shattered their hopes of getting bright and colorful morning. Early morning they used to be very colorful, and they used to do the work, and they used to go to their workshops like that. And at that morning, what happened? They stopped their work. Night continuously water was raining, and continuously water came into their houses. And 8th September 2009, the tourist buses used to come, but the buses were stopped, and all the water was entered into their houses. At 10 a.m., the Central Water Commission forecast that the inflows to the Srisailam Dam could go up to an enormous level of 20 lakh Celsius of water, the highest in its history, posing a threat to the villagers on the banks of the Krishna River. By the noon of the day, people bore the brunt of the flood, fury and the flood water reached the first story of several buildings. The Srisailam right bank powerhouse submerged. There were heart-rending scenes of people frantically seeking assistance to rescue them. The people had never experienced before such a trauma and loss of property. What happened at 10 a.m.? All the people gathered there. Central Water Commission also forecast the Srisailam project dam 20 lakh Celsius of water, the highest in history. That was very high. 20. They released this much of water also. The water was flowing feet in the villages to the bank of Krishna River. At the noon time only the people cursed with the flood water. And here, for example, the storage building was there here like this. And up to here the water was continuously pouring up to here. The storage building first 2 to 3 storage buildings are there. The water is submerged up to the first floor. And all the people, those are having only the ground floor. The people, whatever the things are there, the property belongs to them, it was vanished in the water. Nothing is there and they are helpless. Up to now they did not observe like this water, and the flood entered into their houses, and all was vanished in that water. And the people never experienced such a loss of property up to now. Like this it was happened on 28th September 2009 in Kurnool district. But the government did not have sufficient number of boats and went to help them. The authorities estimated that about 40,000 people had taken shelter on the rooftops. What happened? Unfortunately, it comes like this: the floods, the water enter into all the buildings. Means the government can help suddenly, they can help, but up to the some stage, all the people they used to live means it was not possible. And how many people are there? Roof of the buildings, 40,000 people are there on the roof of the buildings, and they are used to be taken shelter on the roof of the buildings. Roof of the buildings is here. Now, for example, the water is up to the first stage and second stage. Those are having the third stage and fourth stage, they went up to the upstairs roof of the building to protect their lives. And how many people are there up to the roof of the building? 40,000 people are there like this. They are saving their lives by going upstairs of the building, and they are having to protect. The floods inundated about 60 villages all over the district. Many of them completely submerged. Much of the misery was caused by the Tungabhadra and the Handri-Niva river tributaries of the Krishna. Several places including Mantralayam, the seat of
Sri Raghavendra Swami moved under a sheet of 10 feet of water for 4 days. What happened? It was the Karnool district, I said no, where the temple was located, Raghavendra Swami temple. Here, how many villages are there in this Karnool district? 60 villages are there. The 60 villages they are having in the water, submerged in the water, because in the villages how it will be people they are having the huts and the mud houses. Some of them they are having the roof shelter houses, and some of them they are having the buildings. So many members, different kinds of people were present in the 60 villages. And also this Tungabhadra river, it was flowing very much, and also 100 rivers, tributaries of Krishna. And in this Mantralaya, where it was located, Raghavendra Swami temple at Mantralaya. However, the guard will be there up to here, means 10 feet of this moon was depressed in the water only. Up to how many days it was depressed in the water? Up to 4 days. Up to 4 days, the image of this Swami, Raghavendra Swami Mooth was under the sheet of 10 feet of water up to 4 days. Like this, all the water, whatever it was there, it was depressed, and it was a disaster for all the people, those who are there in the Karnool district. The government was forced to seek the help of the army and the navy. One of the IAF, means Indian Air Force helicopters requisitioned by the government, refused 15 farmers trapped in a swollen stream in a dairy operation. The Sunkesula barrage across the Tungabhadra breached at 2 places as it could not discharge the massive flood. Here, all the government people, they requested for the army, navy people, because they will come very fast and they will take all the people, those who are having without shelter and those who are suffering with the flood. And how many members with helicopters? They refused 15 farmers trapped in a swollen stream and the dairy operation. And here, which barrage is there? Sunkesula barrage across Tungabhadra breach at 2 places as it could not discharge the massive flood. There it was not there, but how many people? 15 farmers are depressed in that water, they raised in that water. 30 relief camps were opened in Karnool to provide food and shelter to at least 25,000 people rendered homeless. Many people lost everything they had. Apart from seeking the help of the army and the navy, the government requestioned the personnel of the disaster management response force from Arkonam in Tamil Nadu, a transport aircraft, 13 inflatable boats, and an equal number of fiberglass boats. What happened? How many teams they are provided for? How many people are provided? At least 25,000 people are having without their houses, and they went away all in this water. And many lost everything they had, whatever they had. Some of the poor people, with the help of only buffaloes, goats, house, with that they used to live. They also vanished in that water. Everything, whatever having in that huts like that, they are vanished in that water only. And army people and the navy people, that is this they have to be here, and personal disasters also they came to manage these people. And airport in Tamil Nadu, a transport airport, 30 inflatable boats. How many boats they arranged? 30 inflatable boats, and also how many these fiberglass boats also, and an equal number of fiber boats also. Unfortunately, it was happened with that only 1 to 2 days they adjusted all the boats, 30 fiber boats, glass boats, like that they adjusted the government, and they came to approach these people, those who are having in that disasters. Although water rose to the roof level, people were reluctant to leave their houses and were still seen groping for their valuables. Here, what happened? By seeing our eyes only, in front of us, it was going all our property and whatever we are keeping in their houses. How in the houses will keep so much valuable things, whatever the necessary, gold, silver, and some of the valuable things
things we used to keep in our houses, and unfortunately this what happened is how the people will feel. Not only that people, all the people will suffer a lot, and still they are keep having in the roof of the buildings only, because if the water comes very down, we can at least approach the houses and we can see whatever the property was there. They are thinking like that. Didn't want to leave their houses means they are unwilling to go from that places, and we are still seeing hoping their valuables. They are still thinking about their valuable things. The pathetic plight was that the people of the villages hurried to the safer places for their lives, leaving everything they had: houses, properties, lands, and cattle. Heart-rending sights welcomed them when they were back home after the flood catastrophe. Poor cattle, cows and cows, buffaloes and bullocks, and other domestic animals, unaware of what was to come, had to die as they were fastened in their sheds. The grief-struck people stood against at their paddy fields, which were about to be reaped, unguilty of the massive floods. See here the figure given, how all the people are there, old people, how they are saving these people, and how the water was immersed in the buildings like this. These about the disaster and havoc of floods. Here, the people, villagers hurried to their safer places, living there. The village people, what they can do are they having the cattle, sheds, here bullocks, and also all the domestic animals will be there. Just before that I explained now, all the villagers they used to have with the poor people, what they used to have with the buffaloes, cats, this only they used to help others, and heart-rending sights welcome them. Up to the evening they don't know that next morning it used to be having like this, and how the bullocks they used to tie in the sheds. There only they are went away in the dying and lying there, and they are leaving all the villagers. They leave their everything, houses, properties, lands, cattle, heart-rending sights welcome there, and cows and cows, buffaloes and domestic animals they were dying and fasted. After finishing all this flood, whatever it was there, again they went, after finishing all the water vanished, they went away to see their places. By seeing the places they cried a lot, and they suffered a lot by seeing the cattle, all the domestic animals they lied there with dying animals, and by seeing the paddy crops, how the paddy crops in the villages, the farmer used to grow the paddy and wheat, all the vegetables that are. If this much of water is immersed, the paddy it will be new, no, the paddy all went into the water only, and the whatever the crop used to come, that was disappeared, and all the loss only it was happened. About this I will continue in the next class regarding this lesson. I am going to start up to now, and the remaining part I will continue in the next class.